హాయ్ అండి అందరికీ. మొన్న మేము తీసుకొచ్చిన ఈ 2 గేదెలకైతే కాల్షియం బాటిల్స్ ఎక్కిస్తున్నామండి. వాళ్ళు అంతకుముందు ఎప్పుడు ఎక్కిచ్చారో ఏమో అని ఎక్కిస్తున్నామండి. ఇగో చూడండి, ఇలా మా షెడ్డుకున్న స్తంభానికి గేదెనైతే ఇలా కట్టేసామండి. ఇగో బ్లడ్ చూడండి ఎలా పడుతుందో అసలు. బ్లడ్ అనేది బయటకు వస్తేనే కాల్షియం గేదె లోపల నరాలకు ఎక్కిద్దంటండి. బ్లడ్ వచ్చేదాకా కుచ్చారు. ఇగో చూడండి బ్లడ్ మొత్తం ఎలా కారిపోతుందో కింద. ఆ కాల్షియం బాటిల్ని అలా పైకి పట్టుకుంటే స్పీడ్గా ఎక్కిద్దంట. మా గేదెల డాక్టర్ అయితే అలా పట్టుకున్నాడు. ఇగో ఇతనే మా గేదెల డాక్టర్. మాకు గేదెలకు బోన్ లేకపోవడం వల్ల మేమైతే గేదెని ఇలా స్తంభానికి కట్టేసాము. మా డైరీ ఫాము పొలంలో కాదు, మా ఇంట్లోనే ఉంది. అందుకని ఓపెన్ ప్లేస్ ఎక్కువ లేకపోవడం వల్ల మేము ఇలా ఏ గేదెనైనా ఇలా స్తంభానికి కట్టేస్తాం. ఎక్కువ శాతం ఇలా స్తంభానికి కట్టేసి గేదెలకైతే కాల్షియం అయితే ఎక్కిస్తున్నామండి. ఇగో చూడండి, ఇలా గేదె చాలా ఇబ్బంది పడుతుందండి. కాకపోతే ఇక తప్పట్లేదు, ఎప్పుడు గేదె పాలు పిండుకొని అమ్ముకోవడం తప్ప గేదెల్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకే ఇక అయితే తప్పట్లేదు మాకు. ఇది కాబట్టి ఇంత మంచిగా నిలబడి మరి కాల్షియం ఎక్కించుకుంటుంది. అదే వేరే బర్రె మా ఇంట్లో మామూలు గేదెలు ఉన్నాయి కదా, అవి అయితే నిలబడటం కాదు, అసలు స్తంభం విరిగిపోయేటట్టు తిరిగాయి. ఇది బ్రీడ్ కల్లా గేదె కాబట్టి ఇలా నిలబడుతుందేమో అనుకున్నాం. ఏదైతేనే బ్లడ్ మాత్రం గేదె నుంచి అయితే బాగా బయటకు వస్తుందండి. మనుషుల ప్రాణాలు కూడా అంతేగా, కానీ గేదె ఏం చేయలేక అలాగే నిలబడుతుంది. చూడండి, మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.